నేను తండేల్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఫ్లాప్ అని చెప్పేసి నేనైతే ఒక రివ్యూ వీడియో చేశాను భయ్య. నేను ఫ్లాప్ అన్నాను. ఎందుకు ఫ్లాప్ అన్నానంటే ఆ వీడియో మీరు సరిగ్గా ఫుల్గా చూస్తే నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ అయితే బిలో యావరేజ్ కంటెంట్ ఉంది అని చెప్పాను సినిమాలో. బట్ ఓవరాల్గా సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పాను. ఎందుకు ఫ్లాప్ అవుతుందని చెప్పానంటే ఈ బిలో యావరేజ్ కంటెంట్ ఉంది కదా, సో సినిమా యావరేజ్గా ఉందని అందరూ అంటారు. సో అలా అనడం వల్ల కలెక్షన్స్ తగ్గుతాయి, బ్రేక్ ఈవెన్ అవ్వదు. బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే సినిమా ఫ్లాప్ అయినట్టే కదా. సో నేను చెప్పింది ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ సినిమా యావరేజ్గా ఉంది, బట్ ఓవరాల్గా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అవ్వదు కాబట్టి ఇంకా సినిమా ఫ్లాప్ అయినట్టే అని చెప్పాను అనమాట. దీన్ని పట్టుకుని కింద అందరూ కామెంట్స్, అసలు నువ్వు సినిమా చూసావా, ఇంత పొద్దున్నే సినిమా ఎలా చూసావు, నీకెక్కడ షో వేశారు, లేదంటే అసలు నువ్వు ప్రతి సినిమాకి ఇలాగే చెప్తావు, నెగిటివ్ టాకే చెప్తావు, ఒక్క సినిమా కూడా బాగుందని చెప్పవు, ఇలా రకరకాల కామెంట్స్ భయ్యా. చెప్తున్నాను కదా నేను సినిమా ఎలా చూస్తున్నానో, ఏ ప్లేస్లో ఉండి చూస్తున్నానో నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నాకు ఓ టీం ఉంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చెప్పి టైం వేస్ట్, కానీ పెట్టేవాడు అలాగో కామెంట్స్ పెడతాడు. సినిమా చూసి జెన్యూన్గా రివ్యూ చెప్తే ఇలాగే ఉంటుంది. ఒకటే చెప్తాను, గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్, సినిమాలో కంటెంట్ లేదు, బిలో యావరేజ్ కంటెంట్ నేను ఇలాగే చెప్పాను. అవునా, సినిమా ఎత్తేసింది, బ్రేక్ ఏమైనా అవ్వదురా బాబు అని చెప్పాను. తెలుసు మీకు తర్వాత రిజల్ట్ ఏంటో తెలుసు, దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. అది సంక్రాంతికి వస్తున్న సినిమాలు కలిపి అమ్మితే అంతో ఇంత దగ్గరలో సేఫ్ అయ్యారు దిల్ రాజు గారు. ఇవన్నీ మీకు ఆ తర్వాత కాలంలో తెలుస్తాయి. నేను సినిమా చూసి వచ్చి పొద్దున్నే వెంటనే రివ్యూ పెడితే అప్పుడు మీరు ఇంకా సినిమా చూడరు కాబట్టి ఇంకా రకరకాలుగా తిడతారనుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే కొంతమంది మళ్ళీ నువ్వు గేమ్ చేంజర్తో కంపేర్ చేస్తున్నావు ఏంట్రా అంటున్నారు. ఇప్పుడు కంపేర్ చేయడం అనేది కాదు, నేను నా రివ్యూని కంపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా జెన్యూన్ రివ్యూ ఇస్తాను, మీరు అర్థం చేసుకుంటారని. ఇప్పుడు తండేల్ సినిమాలో నీకు ఎందుకు నచ్చలేదు, ఏ పాయింట్స్, అసలు ఏంటి తేడా అంటే సినిమాలో లవ్ స్టోరీ బాగుంది, నాగ చైతన్య సాయి పల్లవి ప్రాణం పెట్టి చేశారు, ఓకే. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ పాకిస్తాన్ ఎపిసోడ్లు సినిమాలో సరిగ్గా కలవలేదు. దేశభక్తి ఎలిమెంట్ అనేది వీళ్ళ లవ్ స్టోరీకి సరిగ్గా సెట్ అవ్వలేదు భయ్య. దానివల్ల సినిమా గ్రాఫ్ అయితే పడిపోయింది. చెప్తున్నాను కదా, సినిమా ఈ మాత్రం మినిమం యావరేజ్గా ఆడుతుంది, మంచి కలెక్షన్లు వచ్చేస్తున్నాయి. అండ్ ఈరోజు రేపు నిన్న ఓపెనింగ్ డే మంచి కలెక్షన్లు వచ్చాయి, సాటర్డే సండే బుకింగ్స్ అదిరిపోయాయంటే అది సినిమాలో ఉన్న కంటెంట్ వల్ల కాదు, సాయి పల్లవి క్రేజ్ అండ్ వీళ్ళ లవ్ స్టోరీ బాగా వర్కౌట్ అయిందని టాక్ రావడం వల్ల. లవ్ స్టోరీ మాత్రమే వర్కౌట్ అయింది, మొత్తం ఓవరాల్గా సినిమా సెట్ అవ్వలేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఏదన్నా బిర్యానీ ఇంకోటో చేస్తాం, ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ కలిపి మిక్సీ వేసి కొడతాం కదా, ఉప్పు ఒక్కటి ఎక్కువైపోయింది అనుకో, మిగిలినవన్నీ ఎంత బాగున్నా ఓవరాల్గా బిర్యానీ తేడా కొట్టేస్తుంది. అంతేనా? ఇది కూడా అంతే. వాళ్ళ లవ్ స్టోరీ బాగుంది, వాళ్ళిద్దరూ బాగా చేశారు, పర్ఫార్మెన్స్, డిఎస్పి మ్యూజిక్ చిత్త కొట్టేశాడు, అన్నీ చాలా వరకు బాగున్నాయి. కానీ ఓవరాల్గా సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీల్ ఇచ్చిందంటే తేడా కొట్టింది. మీకు అది అర్థం చేసుకోండి భయ్యా. నేను అలా అని చెప్పి పరమ డిజాస్టర్ దారుణమైన ఫ్లాప్ అనడం లేదు. నా వరకు అయితే సినిమా బిలో యావరేజ్, కానీ కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం పరంగా చూసుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వకపోవచ్చు, మ్యాక్సిమం ఎక్కువగానే ఫ్లాప్ అవుతుంది. సో కష్టమే భయ్యా అన్నాను. ఇప్పుడు మీరు అనొచ్చు మళ్ళీ బుక్ మై షోలో అదిరిపోతున్నాయి టికెట్ బుకింగ్స్, కలెక్షన్లు బాగున్నాయి, యూఎస్ఏలో 400K ప్లస్ యూఎస్ఏ డాలర్స్ వచ్చాయి, ఇవన్నీ. ఇప్పుడు రిలీజ్ రోజు కలెక్షన్లు బాగుంటాయి, సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మీకు యూఎస్ఏలోనైనా ఇటు మన తెలుగు స్టేట్స్లోనైనా కలెక్షన్స్ అదిరిపోతాయి, కాదన్ను. మండే నుంచే సినిమా అసలు రంగు ఏంటో తెలుస్తుంది. మండే వీక్ డేస్, అందరూ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, వీక్ డేస్ బాగున్న సినిమాకి ఈవినింగ్ షోలు ఫుల్ అవుతాయి. సినిమాకి యావరేజ్ టాక్ డివైడ్ టాక్ వస్తే జనం ఆ సినిమా వైపు చూడరు భయ్యా. మీకు మండే నుంచి అసలు విషయం తెలుస్తుంది. సినిమా రన్ కంప్లీట్ అయ్యి ఒక 20 days తర్వాత బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా తెలుస్తుంది. అప్పుడు నేను మీకు గుర్తొస్తాను, మీకు అర్థమవుతుంది కదా. సినిమాని 40 కోట్లకి అమ్మేశారు. యాక్చువల్లీ సినిమా తీయడానికి ఆల్మోస్ట్ 90 కోట్ల వరకు ఖర్చు అయింది, చాలా ఖర్చు పెట్టేశారు. సబ్జెక్ట్ని నమ్మి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి, పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి. అందులో థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల వరకు వెనక్కి వచ్చాయి. ఇంకా 40 కోట్ల బర్డెన్ మన థియేటర్ల మీద అయితే పడింది. అంటే థియేటర్ల మీద నుంచి 40 కోట్లు వసూలు చేయాలి షేర్. అంటే గ్రాస్ ఆల్మోస్ట్ 100 కోట్ల పైనే రావాలి గ్రాస్. 40 కోట్ల షేర్ అంటే ఒక 100 కోట్ల గ్రాస్ వేసుకోండి. ఇప్పుడున్న టాక్ తోటి ఈ వీకెండ్ వరకు బాగానే గెంటేస్తుంది, ఆ తర్వాత కష్టం. ఎందుకంటే February 14th మళ్ళీ ఇంకో 2-3 సినిమాలు వచ్చి పడిపోతున్నాయి. అప్పుడు ఆ సినిమాలు పోటీని తట్టుకుని ఈ డివైడ్ టాక్తో తండేల్ సినిమా రాబట్టడం కష్టం. పైగా ఆల్రెడీ థియేటర్లో సంక్రాంతికి వస్తున్న సినిమా ఇంకా గట్టిగా నిలబడిపోయింది, ఇంకా కలెక్షన్లు వస్తున్నాయి ఆ సినిమాకి. సో మీకు అర్థమవుతుంది కదా, ఇన్ని
ప్రతికూలతల మధ్య సినిమా బ్రేక్ ఏమైనా అవడం అయితే కష్టమవుతుంది భయ్య. ఆ టైమ్స్లో నేనైతే సినిమా ఫ్లాప్ అయిందన్నాను. మీకు అర్థమవుతుందా? సినిమాని తొక్కేయాలని, సినిమాని కావాలని ఫ్లాప్ చేయాలని నేనేం అనుకోవట్లేదు. నేను ఒక్కడిని చెప్తే ఫ్లాప్ అవ్వదు కదా. మీరు పోనీ వేరే రివ్యూలు చూడండి, అందరూ ఏకదాటిగా బ్లాక్ బస్టర్ అని ఎవడైనా చెప్పాడా? లేదు. మీకు అర్థమవుతుంది కదా. సో డైరెక్టర్ మంచి స్టోరీ ఎంచుకున్నాడు. సినిమా క్లాసిక్ అవ్వాలి, సీతారామం మూవీ లాగా రియల్గా క్లాసిక్ అవ్వాల్సిన సినిమా. కానీ డైరెక్టర్ కొంచెం రైటింగ్లో చూపించిన ఆ బద్ధకం, ఆ లేజినెస్ వల్ల సినిమా అయితే బిలో యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. క్లాసిక్ అవ్వాల్సిన సినిమా, ఆ స్టోరీ ఉంది, అంత స్టఫ్ ఉంది సినిమాలో, బట్ ఏంటంటే అలా మిగిలిపోయింది. రియల్ లైఫ్లో చూసుకుంటే ఆ తండేల్లో 22 మెంబర్స్ని రిలీజ్ చేస్తారు, 2 మెంబర్స్ని అక్కడే ఉంచేస్తారు జైల్లో. రియల్ లైఫ్లో నిజంగా జరిగిన చోట అనమాట. ఆ 2 ఏమయ్యారు, మళ్ళీ వెనక్కి వచ్చారా లేదా నాకైతే సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసి అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారేమో తెలియదు, కానీ 22 మంది వస్తారు, ఇంకొక 2 అక్కడే ఆగిపోతారు అనమాట ఈ రోజుకి. రియల్ లైఫ్లో సినిమాలో ఏం చేశారంటే అలాగే ఉంచి చివరిలో హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం కోసం అలాగా 2 మళ్ళీ వెనక్కి తెచ్చేసినట్టు, సాయి పల్లవితో పెళ్ళి అవుతున్నట్టు అన్నీ చూపించారు. బట్ అలా కాకుండా సీతారామ మూవీలాగా ఆ రియల్ లైఫ్ని బేస్ చేసుకుని కొంచెం సాడ్ ఎండింగ్ ఏమైనా ట్రై చేసి ఉంటే, ఇంకా కొంచెం ఎమోషన్స్ని ఇన్డెప్త్గా చూపించుంటే ఖచ్చితంగా క్లాసిక్ అయ్యేదేమో అని నా అభిప్రాయం భయ్య. చెప్తున్నాను కదా. సో అది విషయం భయ్య, మీరు కొంచెం అర్థం చేసుకోండి. పొద్దున్నే లేచి అర్ధరాత్రి సినిమా చూసి వచ్చి మళ్ళీ తెల్లారగట్లే రివ్యూ పెట్టడం అనేది అంత ఈజీ కాదు. మీరు సింపుల్గా తీసి పాడేస్తారు, కానీ చాలా కష్టం భయ్య. సినిమా మీద ప్యాషన్ ఉండాలి. సో మీరు అర్థం చేసుకోండి, మేము పెట్టే ఖర్చులో ఈ వీడియో వల్ల 10% కూడా వెనక్కి రాదు. మీకు అర్థమవుతుందా? సో అది విషయం. మరి పుష్ప 2 మూవీని వీడు తక్కువ చేశాడు, ఫ్లాప్ అన్నాడు, యావరేజ్ అన్నాడు, కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయిందని చెప్పి ఆ కామెంట్స్ కూడా పెడుతున్నారు, వీడు రివ్యూని నమ్మద్దని చెప్పేసి. నేను పుష్ప 2 మూవీ యావరేజ్ అన్నాను, మన దగ్గర పెద్ద ఆడకపోవచ్చేమో అన్నాను, ఒప్పుకుంటాను. యావరేజ్ అని చెప్పాను, ఎందుకంటే నేను మరీ ఎక్కువ ఊహించుకుని వెళ్ళిపోయాను. అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినా, బట్ ఓవరాల్గా పర్లేదు, ఇప్పటికీ యావరేజ్ అని అంటున్నా. కానీ పుష్ప 2 మూవీ ఎక్కడ బాగా ఆడింది? నార్త్లో ఎరగాడింది. మీకు అర్థమవుతుందా? ఒక్క నార్త్ నుంచి 800 కోట్లు 900 కోట్లు వచ్చేసాయి. దానివల్ల సినిమా సేఫ్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. మన తెలుగు స్టేట్స్లో మరీ బేభత్సం కాదు భయ్య, అక్కడక్కడ మైనర్ లాసెస్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? మరీ ఎక్కువ రేట్లకు అమ్మేయడం వల్ల. సో నార్త్లో బేభత్సంగా ఆడిన సినిమా, అది కూడా మళ్ళీ ఊహించని విధంగా జరిగింది. సో దీన్ని పట్టుకుని ఎలా కంపేర్ చేస్తాను చెప్పండి? సో కొంచెం మీరు ఆలోచించండి. సినిమా మీద మినిమం నాలెడ్జ్ లేకుండా నేను ఈ మాత్రం మాట్లాడలేను కదా. సో ఈ మాత్రం రివ్యూ అయితే ఇవ్వలేను. ఇంత ఛానల్ని, ఇన్ని సబ్స్క్రైబర్ని నేనైతే రన్ చేయలేను కదా. సో కొంచెం ఆలోచించండి. ఇలాగే ఎర్లీగా రివ్యూస్ పోస్ట్ చేస్తాను, కొంచెం కష్టపడి సినిమాలు చూసొచ్చి. సో మీరు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. ఉంటాను ఇక, బాయ్. లేదు ఇంకో కొత్త పాయింట్ ఏమైనా ఉందని నన్ను తిట్టడానికంటే ఆ కొత్త పాయింట్ కింద కామెంట్ రాయండి. నిజంగా ఆ పాయింట్లో దమ్ము ఉంది, సత్తా ఉంది, వ్యాలిడ్ పాయింట్ అంటే ఇంకో వీడియో ఏదైనా చేస్తాను. ఇంకోసారి టైం కుదిరినప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడతాను. మీరు ఇచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ నేను చూస్తున్నా. సో చూసి సరే టైం దొరికినప్పుడు మాట్లాడచ్చు అని చెప్పేసి ఎక్కువ రెస్పాండ్ అవ్వట్లేదు కామెంట్లో. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాలంటే కుదరదు కదా భయ్య, 100 కామెంట్లు వస్తూ ఉంటాయి. మీది కూడా అర్థం చేసుకోండి. సో ఉంటాను ఇక, బాయ్.